హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాళ సెషన్లో మనం ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అనగానే మనకి జనరల్గా వచ్చేటువంటి డౌట్ ఏంటి, మనం ఇప్పుడు డ్రైనేజెస్ గురించి మాట్లాడుతున్నామా అనేది మన వాడుక భాషలో మనం మాట్లాడుకునేటువంటి పదాలు. కానీ మీరు వెనకాల స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే మీకు నదులు కనపడుతూ ఉంటాయి. సో ఇండియా యొక్క నదులు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇది గ్రేడ్ 9 చాప్టర్ 3. సో గ్రేడ్ 9 జాగ్రఫీ సిరీస్లో భాగంగా మనం చేస్తున్నటువంటి వీడియో సిరీస్లో భాగంగా ఇది థర్డ్ వీడియో. సో హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ద సెషన్స్. సో మీ అందరికీ కూడా తెలిసిన విధంగానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ముఖ్యంగా తెలుగు పిల్లలకు రీచ్ అవ్వాలి అనేటువంటి టార్గెట్తో మనం పనిచేస్తున్నాం. కాబట్టి సంక్రాంతికి అందరూ ఇళ్ళ దగ్గర వచ్చి ఉంటారు. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా చెప్పాలన్నా కూడా మంచి టైం, జస్ట్ ఒక మాట చెప్తారు కదా, రైట్. సో ఇండియన్ లైఫ్ లైన్స్ అని వీటిని ఎందుకు పిలుస్తాం అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. సో టు అండర్స్టాండ్ ఇండియాస్ సిస్టమ్, ఆ షేప్ ఎందుకు ఇలా ఉంది, లివింగ్ స్టైల్ ఏంటి ఇలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేద్దాం. సో ముఖ్యంగా రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ మనం రివర్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు అసలు రివర్కి జనరల్గా మనకు ఉండేటువంటి కామన్ టర్మ్స్ ఏమిటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ దాన్నే మనం బ్లూ ప్రింట్ అని పిలుస్తున్నాం. ఏమిటి ఈ బ్లూ ప్రింట్ అంటే, మీరు ఏదైనా ఒక నదిని మనం డిస్క్రైబ్ చేయాలి, చెప్పాలి అన్నప్పుడు వీ హ్యావ్ సర్టెన్ టర్మ్స్. డ్రైనేజ్ అనేటువంటిది ఏంటి అంటే, ఒక రివర్, దాని యొక్క రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఉదాహరణకి కృష్ణ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, దాని యొక్క ఉపనదులన్నీ కలిపి మనం దాన్ని రివర్ సిస్టమ్ అని పిలుస్తాం. దాన్నే డ్రైనేజ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే ఒక స్పెసిఫిక్ రీజియన్లో రివరు, దాని యొక్క ట్రిబ్యూటరీస్, దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఆ ప్రభావం అంటే దాని యొక్క నీటి యొక్క వాడకం ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు దాన్ని డ్రైనేజ్ బేసిన్ అని పిలవటం జరుగుతుంది. అలాగే మనకి ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ షేడీ రీజియన్లో ఉంది కదా, 2 వాటర్ ఫ్లోస్ని ఈ రీజియన్ మీకు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్లాండ్ అంటే ఎత్తుగా ఉన్నటువంటి భూమి. ఈ ఎత్తైనటువంటి భూమి మనకి రెండు వైపులు ఉన్నటువంటి వాటర్ని డివైడ్ చేస్తుంది, రెండు వైపులుగా. అలా డివైడ్ చేసేటువంటి దాన్ని వాటర్ డివైడ్. దేన్ని డివైడ్ చేస్తుంది? అది వాటర్నే కదా డివైడ్ చేస్తుంది. అందుకనే మనం దాన్ని ఏమని పిలుస్తాం? వాటర్ డివైడ్ అని పిలవటం జరుగుతుంది అనమాట. ఉదాహరణగా మనకు చెప్పుకోవాలి, లేదా మనం రాయాలి, ఒక ఎగ్జాంపుల్ రాయాలి అంటే దేన్ని రాయొచ్చు అని అంటే, మనకి అంబాలా అనేటువంటిది ఇండస్ నదికి అట్లాగే గంగా నదికి మధ్య డివైడ్గా పనిచేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తున్నాం 2 రివర్ పర్సనాలిటీస్. మనకి జనరల్గా ఫిలిం స్టార్స్ మనకు తెలుసు కదా, ప్రభాస్ ఎలా ఉంటాడు, అట్లాగే మనకి వేరే హీరో ఎవరైనా మీరు తీసుకుంటే అతను ఎలా ఉంటాడు అనేది మనం చూస్తాం కదా. అంటే వెన్ యూ కంపేర్ రివర్స్ని కంపేర్ చేసేటప్పుడు మేజర్గా 2 బ్రాడ్ కేటగిరీస్లోకి మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఏమిటి ఆ 2 బ్రాడ్ కేటగిరీస్ అంటే, ఒకటి మనకి హిమాలయన్ రివర్స్, హిమాలయాల నుంచి నీరు వచ్చేటువంటి నదులు, లేదా హిమాలయాల నుంచి ప్రారంభమయ్యేటువంటి నదులు, మంచు పర్వతాల నుంచి ప్రారంభమయ్యేటువంటి నదులు, లేదా ఉత్తర దేశంలో, ఉత్తర భాగాన, భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవహించేటువంటి నదులు, ఇవన్నీ కూడా మనకి హిమాలయన్ రివర్స్ జాబితాలోకి వస్తాయి. మరి మరొక పర్సనాలిటీ, మరొక టైప్ ఏంటండి అంటే, దక్షిణ భారతదేశంలో హిమాలయాలకి చాలా దూరంగా ఉన్నటువంటి పీఠభూముల్లో ఉండేటువంటి నదుల్ని పెనిన్సులర్ రివర్స్ లేదా పెనిన్సులర్ రివర్స్ అని పిలవచ్చు. హిమాలయాల్లో ప్రవహించేటటువంటి నదులకి అలాగే పెనిన్సులర్ నదులకి మధ్య కంపారిజన్ కనుక మనం చేసినట్లయితే, ముఖ్యంగా మనకి 5 ప్రధానమైనటువంటి అంశాల్లో మనకి డిఫరెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా వాటి యొక్క
ప్రధానమైనటువంటి స్థానం ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ప్రారంభ స్థానం మనకి హిమాలయన్ గ్లేషియర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది హిమాలయన్ రివర్స్కి. అట్లాగే ఇవి సంవత్సరం పొడుగుతా నీటిని అందిస్తాయి కాబట్టి పెరినియల్ రివర్స్ అంటే వర్షాధారంపై దీనికి పెద్దగా ప్రభావం ఉండదు. వర్షం ఉన్నా లేకపోయినా కంటిన్యూస్గా వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. అలాగే వీటి యొక్క లెంత్ చాలా పొడవు ప్రవహిస్తాయి. అలాగే దీని యొక్క బేసిన్ చాలా వెడల్పుగా ఉంటుంది, ఎక్కువ ఎక్స్టెన్సివ్గా మనకు ఉంటుంది. అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ల్యాండ్ ఫామ్స్ని తయారు చేస్తుంది అనమాట. అంటే ఈ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఏంటది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ హై ఇంటెన్సిటీ ఎరోషన్ జరుగుతుంది, గార్జెస్ ఫామ్ అవుతాయి, మియాండర్స్ ఫామ్ అవుతాయి, డెల్టాస్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్. వేరాజ్ పెనిన్సులర్ రివర్స్కి మనం తీసుకున్నట్లయితే మనకి వీటి యొక్క ఆరిజిన్ వెస్టర్న్ ఘాట్స్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఇవి వర్షాధారంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సీజనల్గా షార్టర్ అండ్ షాలోవర్ ఇన్ కోర్స్, తక్కువ జర్నీ చేస్తాయి, తక్కువ దూరం పాటు విస్తీర్ణం కలిగి ఉంటాయి. అలాగే ఇంటెన్స్ ఎరోషన్ పెద్దగా జరగదు. అలాగే మనకి వ్యాలీస్ అన్నీ కూడా పైనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి ప్రధానమైనటువంటి డిఫరెన్సెస్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ వీటితో పాటు ఒక హిమాలయన్ రివర్ ఎలాగైతే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ని ఫామ్ చేస్తుంది అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి దాని యొక్క జర్నీని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇక్కడ గమనిస్తే గార్జ్ అన్నప్పుడు పైనుంచి నీళ్లు పడుతున్నాయి కదా, వాటర్ ఫాల్స్ అనుకుంటారు మీరు. కాదండి, కొండని చీల్చుకుంటూ ఏర్పడినటువంటి ఒక ప్రకృతి అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు. ఈ నీటి ప్రవాహానికి కొండని చీల్చుతూ వస్తుంది. అది పైనుంచి కింద వరకు ఒకే లెంత్లో చీలుస్తుంది అనమాట. దాన్ని గార్జ్ అంటాం. సో ఎ డీప్ నారో వ్యాలీ కట్ స్టీప్ సైడ్స్, రెండు సైడ్లు కట్ అవుతుంది, దాన్ని గార్జ్ అంటాం. అవి ఎక్కడ ఫామ్ అవుతాయి? ఈ హిమాలయాలు అనుకుంటే ఇక్కడి నుంచి ఫామ్ అవుతాయి. ఇది అప్పర్ కోర్స్, అంటే యంగ్గా ఉన్నప్పుడు మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు కదా, ఇక్కడ కూడా రివర్ మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఫాస్ట్గా వాటర్ అంతా కట్ చేసుకుంటూ మంచి రగ్గడ్నెస్తో రఫ్గా ఉంటుందన్నమాట. అలాగా ప్లెయిన్ ల్యాండ్స్ మీదకి వచ్చేపాటికి ఆ స్పీడ్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది. మీరు కాలేజీల నుంచి జాబ్స్లోకి వచ్చి కొంచెం మ్యారేజెస్ అయ్యి కొంచెం అడల్ట్హుడ్లోకి వచ్చేటప్పటికి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టే టయానికి స్లో డౌన్ అవుతూ ఉంటారు. అంత దూకుడుగా ఉండరు, కొంచెం ఆలోచించి మాట్లాడటం, నిదానంగా పనులు చెక్కబెట్టడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అలాంటి పనులే మనకి ఇక్కడ మిడిల్ కోర్సులో కూడా జరుగుతుంటుంది. ఈ మిడిల్ కోర్సులో జర్నీ చేసేటప్పుడు ఎటు ఉంటే అటు తిరుగుతూ ఉంటుంది నది. రకరకాలైనటువంటి ల్యాండ్ ఫామ్స్ అయినటువంటి మియాండర్స్, అట్లాగే ఆక్స్బోలిక్స్, ఇవన్నీ కూడా నేలపైన డిఫరెంట్ టైప్స్లో తిరుగుతూ ఫామ్ అయ్యేటువంటి ల్యాండ్ ఫామ్స్ అనమాట. ఎక్కడ కొండల్ని కట్ చేసుకుంటూ వెళ్ళేంత స్పీడు ఇక్కడ ఉండదు. ఇంకా లేటర్ స్టేజ్ వచ్చి మెచ్యూర్డ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ అనుకోండి. మీరు ఓల్డ్ ఏజ్కి వచ్చేపాటికి రిటైర్ అయిపోతారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అలా రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తారు కదా, అట్లా ఇక్కడ వాటర్ కూడా రిలాక్స్డ్ మోడ్, డెల్టా మోడ్లోకి వెళ్ళిపోతుంది. లోవర్ కోర్సులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఫామ్లో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ దాన్ని తీసుకొచ్చినటువంటి డిపాజిట్స్ అన్నిటిని కూడా ఈ పక్కన డిపాజిట్ చేసుకుంటూ వెళ్తుంది. అది కావాలని డిపాజిట్ చేయదండి. ఆ వాటర్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఈ సిల్ట్ మొత్తాన్ని కూడా వెనక్కి కొట్టేస్తుంది. వెనక్కి కొట్టేసేటప్పటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ రకంగా మనకి లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది డెల్టా, మంచి సారవంతమైనటువంటి నేల మనకి ఏర్పడుతుంది. సో ఈ రకంగా తన యొక్క జర్నీలో ముఖ్యంగా హిమాలయన్ రివర్స్ మంచు పర్వతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి అవి ప్లెయిన్స్, ఆ తర్వాత సముద్రానికి చేరుకోవటాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గమనించాం. అలాగే మరి ఇలాంటి నదులు మనకి ఎన్ని ఉన్నాయి, ఏమిటవి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి నదులు
ముఖ్యమైనటువంటి హిమాలయన్ నదులు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి మనకి. ఆ మూడిట్లో మొట్టమొదటిది మనం చూడబోతున్నటువంటిది ఇండస్ రివర్. ఈ ఇండస్ రివర్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మానస్ సరోవర్ లేక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెస్ట్ వర్డ్స్, ఇది ఎక్కడ, ఇది ఇండియాలో లేదండి. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చి లేక్ మానస్ సరోవర్ టిబెట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అరేబియన్ సీ వరకు ఎలా వస్తుంది అంటే ఇక్కడి నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇండియాలో మనకి లదాఖ్ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. అక్కడ జస్కర్, అట్లాగే షిలోక్, అట్లాగే మనకి నుబ్రా, హుంజా, ఇండస్, చీనాబ్, రావి, జీలం, సట్లస్, బియాస్ ఇట్లా అనేకమైనటువంటి ఉపనదులతో కలుపుకొని పాకిస్తాన్ వైపుకి వెళ్ళి పాకిస్తాన్ నుంచి అరేబియన్ సీ వైపుకి వెళ్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించుకోవచ్చు ఈ రకంగా జర్నీ అనేది జరుగుతుంది. ఈ టోటల్ జర్నీ ఎంత ఉంటుందండి అంటే 2900 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనేకమైనటువంటి ఉపనదులతో కలుపుకొని. ఇది లడాక్ ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిమాలయాల్ని కోసుకుంటూ వెళ్తుందండి. అక్కడ ఎక్సలెంట్ గార్జెస్ని ఫామ్ చేస్తుంది. అవి చూడటానికి కన్నుల పండుగ వలె ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మన భారతదేశంలో మీరు చూసినట్లయితే ఇది ఎంత పర్సంటేజ్ మనకు ఫ్లో అవుతుంది అని చెప్పుకోవాలంటే రఫ్లీ 30-35% మధ్యలోనే ఫ్లో అవుతుంది. ఎక్కువ శాతం మనకి ఇది ఫ్లో అవ్వదండి. ఎక్కువ మనకి పాకిస్తాన్లో ఫ్లో అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని 1960వ సంవత్సరంలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి ట్రీటీని, ఒక ఒప్పందాన్ని భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగింది. కానీ పుల్వామా అట్లాగే మిగతా అటాక్స్ ఏవైతే జరిగాయో ఆ టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటంతో ఈ ట్రీటీని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ ట్రీటీ అమల్లో లేదు. ఇది 2019 నుంచి ఆ సస్పెన్షన్ అంటే అటు రద్దు చేయలేదు, అలాగని అమలు చేయట్లేదు, అట్లా హాల్ట్ చేసి పెట్టారనమాట. అది సస్పెన్షన్ అని చేసింది. సో ఈ రకంగా మనకి ఇవి ఇండస్ రివర్ యొక్క జర్నీ. మరి ఇండస్ ఒక్కటే ఉందా అండి అంటే కాదు. ఇండస్ లానే మనకి గంగా రివర్ కూడా ఉంది. సో గంగా రివర్ని కనుక మీరు చూసినట్లయితే గంగా యొక్క స్టార్టింగ్ పాయింట్ మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి గంగా రివర్ స్టార్టింగ్ మనకి ఇక్కడ చూడండి, గంగోత్రి అలాగే భాగీరథి. సో ఈ రకమైనటువంటి 2 గ్లేషియర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. గంగోత్రి గ్లేషియర్, భాగీరథి గ్లేషియర్. ఈ 2 మంచు కొండల నుంచి ప్రవహించేటువంటి పాయలు ఎక్కడ కలుస్తాయి? దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. ఏమిటండి ఈ పాయల పేర్లు అంటే ఈ పాయల యొక్క పేర్లు వచ్చి భాగీరథి మరియు అలక్నంద. వీటిని కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, భాగీరథి, అలక్నంద. ఇవి 2 ప్రవహించుకుంటూ వచ్చి దేవప్రయాగ దగ్గర ఒకటిగా ఏర్పడతాయి. ఆ ఒకటిగా ఏర్పడినటువంటి క్రమంలో అక్కడి నుంచి మనం దాన్ని గంగా అని పిలవటం జరుగుతుంది. ఈ గంగా హరిద్వార్ దగ్గర మనకి ప్లెయిన్ ల్యాండ్స్లోకి ఎంటర్ అవుతుంది. అంటే మెచ్యూర్ స్టేజ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూత్ఫుల్ స్టేజ్ కాడి నుంచి మెచ్యూర్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. సో రకరకాలైనటువంటి ల్యాండ్ ఫామ్స్ని ఫామ్ చేయటానికి, రకరకాలైనటువంటి ట్రిబ్యూటరీస్ని ఫామ్ చేయటానికి మనకి ఇక్కడ అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది సుమారుగా మన దేశం అంతటా ప్రధానమైనటువంటి నదిగా మనం చెప్పుకోవచ్చు, జీవన నదిగా మనకు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి యమున, గాగ్రా, గంధక్, కోసి ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంకు, అట్లాగే రైట్ బ్యాంక్లో మనకి చంబల్, అలాగే బెట్వా, అలాగే సోన్, ఇవన్నీ కూడా మనకి మొత్తం ఉపనదులు కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఇది బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యే కంటే ముందు బంగ్లాదేశ్లో కూడా ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యేటువంటి టయానికి దాని యొక్క పేరు మేఘనాగా ఉంటుందన్నమాట. సో అట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలవటం కూడా జరుగుతుంది. సో ఇది మనకి గంగా యొక్క జర్నీ
మనం చెప్పుకోవచ్చు. కానీ గంగా యొక్క జర్నీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం అని అంటే, మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. గంగా తీర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు, గంగా పరివాహక ప్రాంతంలో మనం కనుక చూసుకున్నట్లయితే, ఈ రకంగా హిమాలయాల నుంచి అనేకమైనటువంటి నదులు కేవలం మన భారతదేశంలోనే కాదు, గంగోత్రి నుంచే కాదు, అలకనందాయే కాకుండా మనకి నేపాల్ వైపు నుంచి కూడా మంచు పర్వతాల్లో నుంచి ఉపనదులు ఏర్పడి, ఆ ఉపనదుల నుంచి కూడా నీళ్లు నేపాల్ మీదుగా భారతదేశం వైపుకి రావటాన్ని మనం గమనించవచ్చు. ఈ రకంగా వచ్చినటువంటి నదులు అవి మనకి విపరీతమైనటువంటి వరదల్ని తీసుకొస్తాయి. ఏమిటా నదులు అంటే గాగ్రా, గంధక్, కోసి, ఇవి విపరీతమైనటువంటి నష్టాన్ని కలగజేసేటువంటి నదులు. అంటే ఆ వరదల్ని తీసుకొస్తాయి. ఆ వరదల ముంపు ఎలా వస్తుందండి అంటే, దాంతోపాటు బీహార్, యూపీలో ప్రధానంగా మనకు వరదలు వచ్చేస్తాయి. వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో కనుక మీరు చూసినట్లయితే సారవంతమైనటువంటి మట్టి, అలూవియల్ సాయిల్, ఫైన్ అలూవియల్ సాయిల్ అనేది అక్కడ డిపాజిట్ అయి ఉంటుంది. అది రిచ్ అగ్రికల్చరల్ ఫెర్టిలిటీకి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఆ రకంగా మనకి ఇది ఫ్లడ్ వస్తుంది, ఒక ప్రమాదంతో పాటు ఒక అనుకూలతను కూడా తీసుకొస్తుంది. అందుకే దీన్ని ఫ్లడ్ ఫర్టైల్ పారాడాక్స్ లేదా ఫ్లడ్ ఫర్టిలిటీ పారాడాక్స్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. జస్ట్ టు మేక్ యూ కనెక్ట్ టు ద కాన్సెప్ట్, మిమ్మల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇన్ వన్ గో యూ విల్ హ్యావ్ ద జిస్ట్ ఆఫ్ ద ఎంటైర్ చాప్టర్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మనం ఈ సిరీస్ని చేస్తున్నాం. కాబట్టి ఇంకా మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనిపిస్తే దయచేసి తెలియచేయండి. సో కింద భాగానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూస్తే ఫరాక్కా దగ్గర మనకి ఇది బైఫర్కేట్ అవుతుంది. భాగీరథి, హుగ్లీ రెండు భాగాలుగా విడిపోతుంది అనమాట. ఫ్లోస్ సౌత్ వైల్ మెయిన్ స్ట్రీమ్ ఎంటర్స్ ఇంటూ బంగ్లాదేశ్. సో ఇక్కడి నుంచి భాగీరథి తూర్పు వైపుకి ఇటు వెళ్ళిపోయి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతే, వేరే భాగం మనకి హుగ్లీ వైపుకి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇలా మనకి డివైడ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి డివిజన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ లాస్ట్లో ఫామ్ అయ్యేటువంటి సుందర్బన్ డెల్టా అద్భుతంగా ఉంటుందన్నమాట. దీన్ని బ్రహ్మపుత్ర నదిలో కూడా కలుస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలవక ముందు అక్కడ ఆ ప్రాంతంలో దీన్ని మేఘన అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో అక్కడ దట్టమైనటువంటి అడవులు ఉంటాయి మనకి. అలాగే మనకి బెంగాల్ టైగర్స్ యొక్క రిజర్వ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే అది మంచి టైగర్స్కి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. సో ఆ ప్రాంతాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్లో కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఈ గంగా రివర్ని ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే కొంత పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సో ఈ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయేటువంటి క్రమంలో మరి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలను తీసుకొస్తూ వచ్చింది. 1985లో రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని, దాన్నే 95లో మిగతా రివర్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. 2014లో నమామే గంగే ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రొటెక్ట్ చేసుకొచ్చారు. సో ఇలా ఎప్పటికప్పుడు గంగాని శుద్ధిపరచాలి, పొల్యూషన్ ఫ్రీగా చేయాలి, దాని యొక్క ప్యూరిటీని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎప్పుడూ ప్రభుత్వం చేస్తూనే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గంగాతో పాటు మరొక ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్ ఒకటి ఉందండి మనకి. అవి ఏంటిది అంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదికి రెండు పేర్లు ఉంటాయి. మన భారతదేశంలో మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం, కానీ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ మానస సరోవర్లో స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇలా నిదానంగా ప్రవహిస్తూ ఇటు నుంచి ఇలా వచ్చి నామ్చా బర్వా వరకు వస్తుంది. ఇక్కడ వరకు మీరు గమనిస్తే ఈ లైన్ అనేది చాలా సన్నగా ఉంది కదా. అంటే ఎందుకు
మొదటిది దాని పేరు టిబెట్లో వచ్చి శాంగ్పో. భారత్ బ్రహ్మపుత్ర అని పిలువరు దాన్ని, శాంగ్పో అని పిలుస్తారు. రెండవది, ఈ శాంగ్పో ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా చల్లటి ప్రదేశం, బాగా వర్షపాతం చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం, ముఖ్యంగా హిమాలయాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అనుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కడా కూడా వాటర్ అనేది ఎక్కువ క్యారీ అవ్వదు. దాంతో ఈ రాళ్ళు, ఇసుక, మట్టి ఏమీ కూడా క్యారీ చేయడానికి అవకాశం లేదు. అక్కడి నుంచి ఎప్పుడైతే దిహాంగ్ గార్జ్ దగ్గరకు వస్తుందో, గార్జ్ అంటే కొండను చీల్చిన తర్వాత అక్కడి నుంచి భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ఎంటర్ అవుతుందండి. అలా ఎంటర్ అయిన తర్వాత నుంచి ఆ ప్రాంతం ఏదైతే ఉందో విపరీతమైనటువంటి వర్షాలకి నిలవైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. విపరీతమైనటువంటి వర్షాలండి, విపరీతంగా వర్షాలు కురుస్తాయి. ప్రపంచంలోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడే ఉంటుంది మనకి. మౌసిన్ రామ్ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఆ వర్షాలు కురిసేటువంటి ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ వర్షాలతో పాటు సిల్టు, సాయిలు, రాళ్ళు అన్నీ కూడా ఆ హెవీ ఫోర్స్తో పాటు క్యారీ తీసుకొస్తుంది. అలా క్యారీ తీసుకొచ్చేటువంటి క్రమంలో అది మనకి బ్రెయిడెడ్ ఛానల్ తయారు చేస్తుంది. బ్రెయిడెడ్ ఛానల్ అంటే ఏంటి? బ్రెయిడెడ్ ఛానల్ అంటే మనకి ఇట్లా నది ప్రవహిస్తుంది అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ. ఆ నది ప్రవహించేటువంటి క్రమంలో మనకి ఆ నది తీసుకొస్తున్నటువంటి రాళ్ళు, నది తీసుకొస్తున్నటువంటి మట్టి, నది తీసుకొస్తున్నటువంటి వస్తువులు అలా ఎక్కడికక్కడ అడ్డుపడిపోతూ ఉంటాయి. ఆ నదే దాన్ని క్యారీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది, దాన్ని అక్కడ వదిలి దాని పక్క నుంచి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఏదైనా ఉంది దాని పక్క నుంచి వెళ్తుంది. అట్లా ఒక నిర్ణీతమైనటువంటి కక్షలాగా వెళ్లకుండా రకరకాలుగా వెళ్ళేటువంటి ఛానల్ని మనం బ్రెయిడెడ్ ఛానల్ అంటాం. ఈ మధ్యలో ఏర్పడినటువంటి అడ్డంకుల్ని బ్రెయిడెడ్ బార్స్ అని కూడా పిలవటం జరుగుతుంది అనమాట. ఇలా బార్స్గా ఏర్పడినటువంటివి కొన్ని ఐలాండ్స్గా కూడా ఏర్పడినాయి. ప్రపంచంలోనే రివర్ పైన ఏర్పడినటువంటి అత్యంత పెద్ద ఐలాండ్ కూడా మనకి ఇక్కడే ఉంది. అలాంటి ఐలాండ్స్ని మనం రివరైన్ ఐలాండ్స్ అని పిలుస్తాం. ఆ రివరైన్ ఐలాండ్ అనేటువంటిది మజూలీ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇక్కడే ఏర్పడింది అనమాట. అలాగా మనకి తీసుకొస్తూ ఉంటుంది. ఇలా మనకి బ్రహ్మపుత్ర ఇలా వచ్చి అస్సాం దగ్గరికి వచ్చేపాటికి విపరీతమైనటువంటి వాటరు, విపరీతమైనటువంటి ఈ సిల్టు, సాయిల్ అంతా తీసుకొచ్చేపాటికి అస్సాంలో విపరీతమైనటువంటి వరదల్ని క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా వరదలను క్రియేట్ చేసి అక్కడ ఎక్స్టెన్సివ్ ఫ్లడ్డింగ్ తీసుకొస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాలు ఆ ప్రాంతంలో కామన్గా పడుతూ ఉంటాయి. అదే మరి మీరు శాంగ్పోన్ చూస్తే అక్కడ అసలు నీళ్ళు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇక్కడికి వచ్చేపాటికి మరొక రూపంలో కనిపిస్తుంది మనకి. సరే, ఇది ఇట్లా అయ్యేసరికి ఫైనల్గా ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందండి. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది మనకి ఈ యొక్క గంగా ట్రిబ్యూటరీ జాయిన్ అవుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్లోకి ఇది జాయిన్ అవుతుంది. బంగ్లాదేశ్లో దీన్ని జమునా అని పిలవటం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి గంగా అయినటువంటి మేఘనాలు పిలుస్తాం కదా, ఆ మేఘనాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి సుందర్బన్స్ ఫార్మేషన్లో సపోర్ట్ చేసి తర్వాత మనకి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి ఈ యొక్క హిమాలయన్ రివర్స్ ఏవైతే మనం చూసామో ఇది చెప్పుకున్నటువంటి 2 పర్సనాలిటీస్లో ఒక పర్సనాలిటీ గురించి మనం డీటెయిల్డ్గా చూసాం. సో మనకి ఏమేమి గమనించాం, హిమాలయన్ రివర్స్ అనేవి చాలా లాంగ్ డిస్టెన్స్, 2900 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు అలా సుదూరమైనటువంటి దూరాలు ప్రయాణం చేస్తాయి. ఎక్కువ ట్రిబ్యూటరీస్ కలిగి ఉంటాయి, గార్జెస్ ఫామ్ చేస్తాయి. అలాగే మనకి మియాండర్స్, ఆక్స్ బోసు, డెల్టాస్, రివరైన్స్ ఇవన్నీ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఫ్లడ్స్ క్రియేట్ చేస్తాయి విపరీతంగా, ఫెర్టైల్ సాయిల్ని కూడా తీసుకొస్తాయి, ఎక్కువ సాయిల్ని ఎరోషన్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్. మరి మరొక పర్సనాలిటీ ఉందని చెప్పుకున్నాం కదా ముందే, ఏమిటా పర్సనాలిటీ మర్చిపోయారా? మన పెనిన్సులర్ పార్ట్లో ఫ్లో అయ్యేటువంటి రివర్స్. పెనిన్సులర్ పార్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా,
మన పెనిన్సులర్ పార్ట్లో మనకి ఫ్లో అయ్యేటువంటి రివర్స్ని మీరు గమనిస్తే మనకి 2 యారోస్ మనకి డామినెంట్గా కనిపిస్తున్నాయి. ఇటువైపుకి ఒక యారో కనిపిస్తుంది, అట్లా ఇటువైపుకి ఒక యారోస్ కనిపిస్తున్నాయి కదా. ఇది బే ఆఫ్ బెంగాల్ రీజన్, ఇది అరేబియన్ సీ రీజన్. అరేబియన్ సీలోకి పడేటువంటి నదులు 2 మాత్రమే ఉన్నాయండి. వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. అవి నర్మదా, తాపి. అలాగే మిగతావన్నీ మీరు గమనించండి, ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి. వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఇలా తూర్పు వైపుకి ఇలా వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అట్లా? ఎందుకు తూర్పు వైపుకే ఎక్కువగా వెళ్తున్నాయి? ఉన్నటువంటి మిగతా నదులు మీకు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, ఇంకా మీరు ఏంది తీసుకున్నా ఎందుకు తూర్పు వైపుకి ఉంటుంది అంటే కొంచెం నేల ఒరిగి ఉంటుంది కదా. మనకి వెస్ట్రన్ సైడ్ ఎత్తుగా ఉంటుంది, ఈస్టర్న్ సైడ్స్కి ఒరిగి ఉంటుంది కాబట్టి అందుకని మనకి అట్లా వెళ్ళటాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మరి ఇంకా మనకు ఉన్నటువంటి కామన్ ట్రేట్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం కనుక తీసుకున్నట్లయితే మనకి వాటర్ సోర్స్ జనరల్గా ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఏంటి? హిమాలయాస్ లేవు, కొండల మీద నుంచో పాయలుగాను రావాలి, వర్షాలు పడితే ఎక్కువగా వస్తుంది కాబట్టి వీటిని సీజనల్ రివర్స్ అని పిలుస్తాం. ఇవి అతి పురాతనమైనటువంటి ల్యాండ్ ఫామ్, మన భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి అత్యంత స్టేబుల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అంటే మన డెక్కన్ ప్లేటు. సో ఈ డెక్కన్ ప్లేటుల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మనకి తక్కువ జర్నీ చేస్తూ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ వన్. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే హిమాలయన్ రివర్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి తక్కువ జర్నీ. అలాగే డ్రైనేజ్ బేసిన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఒక ఏరియా 1-2 స్టేట్స్ అట్లా కొంచెం కొంచెం డ్రైనేజ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట. బేసిన్ స్మాలర్. అలాగని మనకి పెద్దగా ఏమన్నా ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ చేస్తాయా అంటే పెద్దగా ఏం క్రియేట్ చేయమండి. మనకి డెల్టాస్ ఒకటే క్రియేట్ చేస్తాయి. మియాండర్స్, ఆక్స్బోసు, అలాగే గార్జెస్, ఇవి తక్కువ. కొంత వాటర్ ఫాల్స్ మాత్రం క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి జనరల్గా ఇవి ఏంటంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయినటువంటి నేల మీద పారేటువంటి నదులు ఇవి. కాబట్టి అక్కడి నుంచి కొండ మీద నుంచి కింద పడుతున్నట్లయితే అక్కడ మనకి వాటర్ ఫాల్ అనేది ఏర్పడటం మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇందులో ముందు మనం చూడబోయేటువంటి నదుల్ని మనం కనుక తీసుకున్నట్లయితే మనకి నర్మదా అండ్ తాపి, ఇవి రెండిట్లకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటది అంటే రిఫ్ట్ వ్యాలీ రెబెల్స్. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి? స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, 2 వైపులా 2 కొండలుండి మధ్యలో ఒక లోయ కనుక ఉన్నట్లయితే ఆ లోయను మనం రిఫ్ట్ వ్యాలీ అంటాం. 2 వైపున కొండలు ఉండి లోయ ఉంటాయి, 2 వైపున నేల ఉండి లోయ ఉంటే వ్యాలీ అంటాం. ఇది రిఫ్ట్ వ్యాలీ. పక్కన ఉన్నటువంటి రిఫ్ట్కి లిఫ్ట్, అవి ఎత్తుగా ఉంటాయి, ఇవి తక్కువగా ఉంటుంది కాబట్టి రిఫ్ట్ వ్యాలీ. దీనికి టెక్నికల్ టర్మ్స్ వచ్చి హోర్స్ అండ్ గ్రాబెన్ అనేటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. ఈ రిఫ్ట్ వ్యాలీస్లోనే మనకి నర్మదా అయినా తాపీ అయినా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమయ్యి అక్కడి నుంచి మనకి గుజరాత్ నుంచి మనకి అరేబియన్ సీలో పడుతూ ఉంటాయి. పెద్దగా ఎక్కువ జర్నీ చేయలేవు, అట్లాగని ఎక్కువ దాటడానికి కూడా అవకాశం లేదు. 2 వైపులా కొండలు ఉంటాయి కదా, కాబట్టి ఎక్కువ ట్రిబ్యూటరీస్ కూడా రావడానికి అవకాశం ఉండదు. యూనిక్ ఫీచర్ ఏంటంటే ఒక రిఫ్ట్ వ్యాలీలో నర్మదా ప్రవహిస్తుంటే మరొక రిఫ్ట్ వ్యాలీ ప్యారలల్ టు దిస్ అంటే మరొక కొండ పక్కన ఉన్నటువంటి పాయలో మనకి తాపీ ప్రవహిస్తూ ఉంటుంది. మనకి నర్మదా ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అమర్కాంతక్ అనేటువంటి హిల్స్ మధ్యప్రదేశ్లో ప్రారంభమైతే అక్కడి నుంచి అది జర్నీ చేసుకుంటూ మనకి మార్బుల్ రాక్స్ జబల్పూర్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి దౌదార్ ఫాల్స్ వెనక కనిపిస్తున్నటువంటి వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఎస్చురీ అంటే డెల్టా అన్నప్పుడు మనం ఎలా చెప్పుకున్నాం, చిన్న 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 పాయలుగా నీళ్ళు వెళ్తాయి కదా. ఎస్చురీ అంటే కొంచెం చిన్నపాటి కెనాల్ లాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని ఎస్చురీ అంటాం, వైడ్ ఓపెనింగ్ అంటాం. అట్లా ఉండేదాన్ని ఎస్చురీ, నాట్ ఏ డెల్టా. డెల్టా అయితే చిన్న 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 పాయలుగా వెళ్తాయి. ఎందుకు? ఆ సిల్ట్ వెనక్కి వచ్చి అది అడ్డంకిగా మారుతుంది. సో దాని పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. అంటే
చిన్న 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 పాయలుగా వెళ్తుంటుంది. ఇది అలా కాదు, ఒకటే పాయ వెళ్తూ ఉంటుంది. దాన్నే మనం అలాగని రివర్ మొత్తం ఒక పాయగా వెళ్తుందా, వెళ్ళదు. దాన్ని చిన్నగా ఓపెనింగ్తో వెళ్తుంది కాబట్టి ఎస్చరీ అంటాం. దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నమామే దేవి నర్మదే అనేటువంటి మిషన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మరి తాపికి ఉన్నటువంటి మరొక సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇది కొండ అయినటువంటి సత్పురా రేంజెస్, సత్పురా కొండల్లో ఇది ప్రారంభమవుతుంది. ఇది కూడా మధ్యప్రదేశ్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకు దీన్ని రిఫ్ట్ వ్యాలీ రెబెల్స్ అన్నాం అని అంటే, రిఫ్ట్ వ్యాలీలో సహజంగా ఏర్పడేటువంటి నదులు చాలా వరకు షార్ట్ డిస్టెన్స్ వరకే వెళ్తాయి. ఇంత బారు ప్రవహించడం అంటే దాదాపుగా ఒక 600-700 కిలోమీటర్లు ప్రవహించడం అనేది అరుదు. అందుకే వీటిని రెబెల్స్ అంటే ఆ కొండలను దాటుకొని రావటం అనేది ఒక రెబెల్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ మనకి క్యాచీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పటమే కానీ వాటికి ఇలాంటి పేర్లు అయితే ఏమీ లేవు. వీటిని మనం పిలిచేటువంటి పేర్లు వచ్చి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని పిలవటం జరుగుతుందన్నమాట. అలాగే మరి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయా అండి? ఎస్, మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం గోదావరి, మహానది, కృష్ణ, కావేరి అని పిలవటం జరుగుతుంది. వీటిని పెనిన్సులర్ క్వాడ్రిపిటిక్ అని పిలుస్తాం. క్వాడ్రిపిటిక్ అని పిలుస్తాం. సరే, ఈ పేరు కొంచెం టఫ్గా ఉండొచ్చు, బట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, తూర్పు వైపు ప్రవహించేటువంటి నదులు అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటుంది, ఒక్క మహానది తప్ప. మహానది మనకి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇవి మొదట గోదావరి మనం తీసుకున్నట్లయితే నాసిక్ దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపుగా 1500 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది. పూర్ణ, వార్ధ, మంజీరా అని కూడా పిలుస్తాం. సో ఇది మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ మనకి బే ఆఫ్ బెంగాల్లో, ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది. అలాగే మనకి గోదావరి జిల్లాలు కూడా పేరుకున్నాయి కదా. అట్లాగే మనకి మహానది కనుక తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ కొండల్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 860 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒడిశా వైపుకి రావటం జరుగుతుంది. అక్కడ బే ఆఫ్ బెంగాల్లో పడిపోతుంది అన్నమాట. అలాగే అంటే అక్కడ డెల్టా ఫామ్ చేసి వెళ్తుంది. అలాగే మన కృష్ణా తీసుకున్నట్లయితే మహాబలేశ్వర్, ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్ కనుమల్లోనే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుమారుగా 1400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తుంగభద్ర మరియు భీమా, మూసి లాంటి ట్రిబ్యూటరీస్, ఉపనదులను కలుపుకొని మనకి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో దాటుకొని మనకి బే ఆఫ్ బెంగాల్, ఈ బే ఆఫ్ బెంగాల్లో పడిపోతుంది. బంగాళాఖాతం అంటాం కదా, అలాగే మనకి ఇటు కావేరీ నది కనుక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో ప్రారంభమయ్యి అక్కడి నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తూ అక్కడ దాదాపుగా 760 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శివ సముద్రం ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇది సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం పెనిన్సులర్ రివర్స్ యొక్క విశేషణాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ పెనిన్సులర్ రివర్స్ ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ ఒకసారి క్విక్గా మనం రీక్యాప్ చేసుకుందాం. ఏమిటది? మోస్ట్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్. ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్, ఈస్ట్ ఫ్లోయింగ్. వెస్ట్ ఫ్లోయింగ్ ఏంటి? నర్మదా, తాపి. ఈస్ట్ ఫ్లోయింగ్ గోదావరి, మహానది, కృష్ణ, కావేరి. ఇవి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాయా? చేయవు. డిఫరెంట్ ల్యాండ్ మాసెస్ క్రియేట్ చేస్తాయా? పెద్దగా చేయవు. కాబట్టి ఇవి ఓన్లీ ఒక ఎస్చురీ, డెల్టాస్, అది కూడా ఎండింగ్లోనే క్రియేట్ చేస్తుంది. పెద్ద డిఫరెన్సెస్ అనేవి మనకి కనిపించవు. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హిమాలయన్ రివర్స్ అలాగే పెనిన్సులర్ రివర్స్ యొక్క కంపారిజన్ అనేది మనకి క్లియర్గా వచ్చి ఉండాలి. ఈ నదులు మాత్రమేనా అనంటే కాదండి, మనకి లేక్స్ కూడా ఉన్నాయి. ఈ లేక్స్ కూడా మనకి ఇండియాలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో మనకు ఉన్నటువంటి లేక్స్ ఏమిటి అనేది మనం కనుక తీసుకున్నట్లయితే మనకి టెక్టానిక్ ప్లేట్స్ అంటే
ఈ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్, జియోలాజికల్ మూమెంట్ ద్వారా ఏర్పడినటువంటి లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఆ కొండలు రెండు కదలటం, లోపల ఉండేటువంటి ప్లేట్స్ అవి కదలటం వలన ఒక నదిలాగా ఏర్పడింది. ఈ నదిలాగా ఏర్పడినటువంటి లేక్, దాని తెలుగులో ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. సో ఆ పాయ అంటారు అనమాట బహుశా. అది ఉల్లార్ లేక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అలాగే గ్లేషియల్ మంచుతో ఏర్పడినటువంటిది, దాన్ని దాల్ లేక్ అంటాం. సో ఇది నైనితాల్లో ఉంది. చలికాలం అయితే మొత్తం మంచు గడ్డ కట్టేస్తుందండి. దాల్ లేక్ హౌస్ బోట్స్ మీరు బొమ్మలు చూస్తుంటారు, చాలా బ్యూటిఫుల్. ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు కాశ్మీర్ వైపు. అట్లాగే లగూన్స్ అంటే బ్యాక్ వాటర్స్, ఇలా నది వెళ్ళి మనకి సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ వాటర్ వెనక్కి తన్నుకొస్తే దాన్ని బ్యాక్ వాటర్స్ అంటాం. చిలికా లేక్ మనకి ఒడిస్సాలో ఉంది. పులికాట్ లేక్, పులికాట్ సరస్సు అనేది మనకి భారతదేశంలో ఉంది. అలాగే సాంబార్ లేక్, నవ్వొస్తుందా? సాంబార్ అనేటువంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఈ సరస్సు పేరు. మనకి సౌత్ ఇండియా వాళ్ళకి సాంబార్ అనగానే బాగా గుర్తుకొస్తుంది కదా, వంటకం, కానీ అది కాదండి, జస్ట్ ఫర్ జోక్. సో ఇది సాంబార్ లేక్ అనేది నిజంగానే ఉంది మనకి. ఇది సాల్ట్ లేక్. సో గ్యారంటీగా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్. అలాగే మనకి మనం కట్టినటువంటి సరస్సు ఏదైనా ఉందంటే అది గోవింద్ సాగర్ సరస్సు. దీన్ని సట్లజ్ నది పైన కట్టడం జరిగింది. వీటి యొక్క ఉపయోగాలు ఏంటండి, అసలు బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఒక నది యొక్క ప్రవాహం నీటిని కంట్రోల్ చేస్తుంది. దాని పక్కన ఒక సరస్సు తవ్వి పెట్టడం వలన ఈ నీటి ఎక్కువ ఫ్లో అయినప్పుడు అటువైపుకి వెళ్తుంది, వరదలు, ఫ్లడ్డింగ్ రాకుండా కాపాడుతుంది. అట్లాగే ఈ వాటర్ ద్వారా మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. సరస్సు ఉన్న చోట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సరస్సులో అనేక రకాలైనటువంటి చేపలు కానీ రకరకాలైనటువంటి జీవాలు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది, బయోడైవర్సిటీ. అలాగే మొక్కలు, దాంతోపాటు ఈ దాల్ లేక్ కానీ లేదా ఉల్లార్ లేక్ కానీ లేదా చిలికా కానీ బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ కూడా టూరిస్ట్ అట్రాక్షన్స్. మనకి ఏదైనా బోర్ కొడితే వెళ్ళి చూడటానికి మంచి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మరి ఈ నదుల గురించి మనం చదువుకున్నామండి, సరస్సుల గురించి కూడా మనం చదువుకున్నాము. కానీ ఇవి మన భారతదేశం యొక్క ఎకానమీకి ఎలా ఉపయోగపడతాయి, సహజంగా వచ్చేటువంటి డౌట్. ఫస్ట్ థింగ్, మనకి నాగరికత మొదలైన కాడి నుంచి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్స్. ఎక్కడ నాగరికత మొదలైంది అని అంటే, ఎక్కడైతే నదులు ఉన్నాయో అక్కడే మొదలైంది. సో ఫేమస్ సివిలైజేషన్స్ అన్నీ కూడా రివర్ వ్యాలీ సివిలైజేషన్సే. తర్వాత మనకి ఆహారం, అగ్రికల్చర్, వ్యవసాయానికి నీరు ఉపయోగపడుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ, డ్యామ్స్ కన్స్ట్రక్షన్కి, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి, అలాగే ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి వాటర్ సప్లైకి, అలాగే మనకి ఈ యొక్క షిప్స్, అలాగే మనకి బోట్స్, ఇవన్నీ ట్రావెల్ చేసుకోవడానికి, ఫిషింగ్ చేసుకోవడానికి, అట్లాగే ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్కి, రిక్రియేషనల్ యాక్టివిటీస్కి, స్పోర్టింగ్ యాక్టివిటీస్కి, డ్రింకింగ్ వాటర్, హౌస్ హోల్డ్ నీడ్స్, వీటన్నిటికీ కూడా రివర్ వాటర్ ఇస్ ద మేజర్ సోర్స్. సో ఇదే కాదు, ఎకానమీలో మనకి ఇండస్ట్రీస్కి సప్లై చేసినప్పుడు, షిప్పింగ్కి, ఇవన్నీ ఎకనామిక్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలకు కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఇట్ ఈస్ రైట్ టు కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యూయల్ ఆఫ్ ఎ నేషన్ కదా, రైట్. సో నెక్స్ట్ మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే, ఈరోజు మనకున్నటువంటి పరిస్థితి కనుక మనం తీసుకున్నట్లయితే, మనకి కోర్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అది మనకు ఉన్నటువంటి వాటర్ ఫ్లో పొల్యూట్ అయిపోవటం. మనకి ఒకవైపున మీరు చూస్తే క్లీన్ ప్లెయిన్ వాటర్ ఫ్లో వస్తుంది, ఎక్కడ అడ్డంకులు కానీ చెత్త కానీ మురికి కానీ ఏమీ లేనటువంటిది. మన రివర్స్ కండి, న్యాచురల్గా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఒక 100 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ అంతటిని కూడా డంప్ చేసి ఓన్లీ వాటర్ మాత్రమే
వెళ్ళేటువంటి సెల్ఫ్ క్లెన్జింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఎంతవరకు ఒక పరిధి వరకు చెత్త నింపుకుంటే ఆ చెత్త వరకు అక్కడ డంప్ చేసి వాటర్ వరకు ముందుకెళ్తుంది. అందుకే పారేటువంటి నది ఫ్రెష్ వాటర్గా మనం కన్సిడర్ చేస్తాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అగ్రికల్చర్ అన్ని చోట్ల నుంచి వరుసపెట్టి వేస్తే దానికి సహజంగా ఉన్నటువంటి కెపాసిటీ కంటే కూడా ఎక్కువగా మనం డంప్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ సహజమైనటువంటి కెపాసిటీని దాటిపోయి అది పూర్తిగా మైలైపోయి పాడైపోయి తాగటానికి వీలు లేనట్టుగా డ్రింకింగ్ వాటర్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. దీన్ని గుర్తించి 1985 నుంచి గంగా యాక్షన్ ప్లాన్ అని, ర్యాపిడ్ యాక్షన్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని, అలాగే నమామే గంగే ప్లాన్ అని, అలాగే మనకి నమామే దేవి నర్మదే ప్లాన్ అని, ఇట్లా రకరకాలైనటువంటి ప్లాన్స్ ద్వారా ప్రభుత్వం తన ప్రయత్నం తను చేస్తుంది టు అవాయిడ్ ఆర్ టు ఫైట్ అబేట్ ద క్రైసిస్ ఆఫ్ పొల్యూషన్. ఈ క్రైసిస్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది మనకి నదులు మనకి లైఫ్ లైన్స్ అయినా, లైఫ్ లైన్ ఈజ్ ద బ్యాలెన్స్. లైఫ్ లైన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఉన్నటువంటి నదులు ఏవైతే మనకు ఉన్నాయో అవే మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి, అవే ఉపాధి అవకాశాలను ఇస్తున్నాయి, అవే మనకి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలకి కారణం అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీకి, ఇండస్ట్రీస్కి రకరకాలుగా మనం చెప్పుకున్నాం. మరి ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. ఆ బ్యాలెన్స్ కనుక సరిగ్గా లేనట్లయితే మన యొక్క కల్చర్, మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క ఆర్థిక విధానం, మన యొక్క బ్యాలెన్స్, ఇకాలజికల్ బ్యాలెన్స్, ఇకాలజీ అంటే మన చుట్టూ పర్యావరణ సమతుల్యత, ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కదా. కేవలం నదులే కదా పాడైపోతున్నాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం గనక అనుకున్నట్లయితే వాస్తవానికి అవి కేవలం నదులేనా? మనకి తాగటానికి నీళ్ళతో మొదలుపెట్టుకొని మనము అనేకమైనటువంటి ఉపయోగాలు మనకు ఉన్నాయి కదా. తినేటువంటి ఆహారం ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గనక గమనించలేకపోతే చాలా పెద్ద ప్రమాదాన్ని మనం అతి త్వరగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఈ పాయింట్తో మనం ఈ యొక్క సెషన్ మనం మాడ్యూల్ని కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ మాడ్యూల్లో మనం మేజర్గా కవర్ చేసినటువంటి టాపిక్స్ ఏమిటి అనేది క్విక్గా ఒకసారి చెప్పేసుకుందాం పాయింట్ వైజ్. ఫస్ట్గా మనం కవర్ చేసుకున్నది వాట్ ఈజ్ ఏ టర్మినాలజీ ఆఫ్ ద రివర్. డ్రైనేజ్ అంటే ఏంటి, రివర్ సిస్టమ్ అంటే ఏంటి, డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి, వాటర్ డివైడ్ అంటే ఏంటి, ఆక్స్బో లేక్ అంటే ఏంటి, మియాండర్ అంటే ఏంటి, గార్జ్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకున్నాం. తర్వాత హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకున్నాం. తర్వాత హిమాలయన్ రివర్స్ గురించి తెలుసుకున్నాం, పెనిన్సులర్ రివర్స్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత లేక్స్, ఆ తర్వాత ఉన్నటువంటి వాటి యొక్క ఉపయోగాలు, రివర్స్ ఎకానమీకి ఎలాగ హెల్ప్ అవుతున్నాయి మనకి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే వాటి యొక్క పరిరక్షణ కనుక జరగకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మన తెలుగు వాళ్ళందరూ ఈ ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి నన్ను కూడా మీరు గుర్తుపెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తారు కదా, మర్చిపోవద్దు. విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.